ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చరణ్, ఫస్ట్ ఆల్బమ్ పెద్ద హిట్ ఇచ్చాం. ఈ కంపెనీలో కూడా మనమే సెలెక్ట్ అవ్వాలి. ఈ ఛాన్స్ కూడా మనకే రావాలి. అవునరా, సెకండ్ ఆల్బమ్ కూడా ఇట్టు కొట్టామంటే మన టీం సక్సెస్ అయినట్టే. అవునరా, ఈ ఛాన్స్ కూడా యూజ్ చేసుకుని ఇటు కొట్టామంటే ఈ ఫీల్డ్లో మనం సక్సెస్ అయినట్టే. డెఫినెట్ గా మీరు అనుకున్నదే జరుగుతుంది. హాయ్ బోనా. హాయ్. ఏంటి చరణ్, కాన్ఫిడెంట్ గా ఉంటావనుకుంటే టెన్షన్ గా ఉన్నావు? ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నా లోపల కొంచెం టెన్షన్ ఉంటుంది కదా. నువ్వేం టెన్షన్ పడకు, ఖచ్చితంగా ఈ అవకాశం నీకే వస్తుంది. అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్తున్నావు? ఎందుకంటే ఈ భువన చరణ్తో పాటు ఉంది. ఈ భువన ఎక్కడుంటే సక్సెస్ అక్కడుంటుంది. ఏంటి చరణ్, నువ్వు కూడా వచ్చావా? ఓడిపోయిన వాళ్ళు వచ్చినప్పుడు సక్సెస్ లో ఉన్న మేం రామా ఏంటి? లాస్ట్ టైం ఓడిపోయామని ఎగతాలు చేస్తున్నావా? కాదు, ఇప్పుడు కూడా అదే జరిగిద్దని చెప్తున్నాను. ఏయ్, ఆగండి. చూడు, ఎవరు గెలుస్తారో ఎవరు గెలవరో అనేది మనం ఇచ్చే ట్యూన్స్ని బట్టి ఉంటుంది. అనవసరంగా గొడవ పెట్టుకోకు. పల్లవి, ఏంటి బామ్మా? ఏంటి రాస్తున్నావు? కాలేజ్లో హోంవర్కా? అబ్బే కాదు బామ్మా. మరేంటది? ఏంటి దాస్తున్నావు? ఇలా ఇవ్వు. శ్రీరామ జయం. ఇది రాస్తున్నావేంటమ్మా? అంటే మీ మనవడు కొత్తగా ఆల్బమ్ చేయడానికి అవకాశం కోసం వెళ్ళాడు కదా. తను గెలవాలని, తనకు ఆ అవకాశం రావాలని కోరుకుంటూ. అందరూ బావుండాలని, సంతోషంగా ఉండాలని కోరుకునే మంచి మనసేనిది. నీ మంచి మనసుతో ఆ దేవుణ్ణి ఏదడిగినా నెరవేరుస్తాడు. నీ మాట వినే దేవుణ్ణి కాస్త నా మాట కూడా వినమని చెప్పవే. ఏంటా అని చూస్తున్నావా? నా మనవడు నీ ప్రేమను అర్థం చేసుకుని నిన్ను తన దాన్ని చేసుకోవాలి అని. చాలా బాగుంది. థ్యాంక్ యూ.
చరణ్ సాంగ్ కూడా ప్రాక్టీస్ చేస్తే బెటర్. ఏమైంది చరణ్? గొంతు ఓపెన్ అవ్వట్లేదు. ఇప్పటి వరకు బానే ఉన్నావు కదా, సడన్ గా ఏమైంది? అదే తెలియట్లేదు. పోనీ హాస్పిటల్కి వెళ్దామా? సార్ 5 minutes లో వస్తున్నారు, రెడీగా ఉండండి. పదరా హాస్పిటల్కి వెళ్దాం. ఇంకా కాసేపట్లో పిలుస్తారంట. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళే టైం లేదు. అలాగని ఈ గొంతుతో నువ్వు పాడలేవు కదా. పల్లవి, నా మనోడు గెలవాలని రామకోటి రాస్తున్నావు. అలాగే వాడికి ఫోన్ చేసి విషెస్ చెప్పొచ్చు కదే. అది ఏం కాదు, ఇదిగో ఫోన్ చేయి. హలో, ఎవరు? నేను సుధీర్ని పల్లవి. ఒకసారి చరణ్కి ఫోన్ ఇవ్వా. లేదు పల్లవి, తన గొంతు కొంచెం ప్రాబ్లం అయింది. ఏంటి, ఏమైంది? ఇప్పటి వరకు బాగానే ఉన్నాడు. సడన్ గా గొంతు ఓపెన్ అవ్వట్లేదని ఇబ్బంది పడుతున్నాడు.